ముఖ్యంగా రెవెన్యూలోన 22A నిషేధిత జాబితా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా భూమి ఉన్న ప్రతి ఒక్కరూ దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరే, భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా 22A నిషేధిత జాబితా అంటే ఏమిటి? ఈ నిషేధిత జాబితాలో ఎలాంటి భూములు ఉన్నాయి? ఈ నిషేధిత జాబితా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిషేధిత జాబితా భూములు అంటే ముఖ్యంగా రిజిస్ట్రేషన్కు అనుమతించబడనవి. అంటే ఈ భూములు ప్రధానంగా మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి తీసుకెళ్తే అవి రిజిస్ట్రేషన్ కావు. దాన్ని నిషేధిత జాబితా అంటే ఈ జాబితాలో ఉండే ప్రతి ఒక్క భూమి రిజిస్ట్రేషన్ కాదు. ముఖ్యంగా ఈ జాబితాలో ఎటువంటి భూములు ఉంటాయో మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ జాబితాలోన ముఖ్యంగా వంకలు, రస్తపురంబోకులు, అలాగే కుంటలు, వాగులు, చెరువులు, నది పురంబోకులు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, ఈ రస్తపురంబోకులు, అలాగే చిన్న చిన్న కుంటలు ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన భూములు, అలాగే ప్రభుత్వ భూములు, తర్వాత అటవీ భూములు, గ్రామ ఖండాలు, వీటికి సంబంధించి నిషేధిత జాబితాలో చేర్చడం పడింది. ముఖ్యంగా ఈ నిషేధిత జాబితాలో ఈ భూములు చేర్చడం ద్వారా ఈ భూముల్లో ఎవరైతే కబ్జాలు చేసుకున్న వ్యక్తులు కానీ, అలాగే ఈ భూములను సాగు చేసుకున్న వ్యక్తులకు కానీ ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో మనం పరిశీలిద్దాం. ఈ భూములు నిషేధిత జాబితాలో చేర్చబడింది. ఈ చేర్చిన తర్వాత ముఖ్యంగా రైతులకు కానీ ఎదురయ్యే సమస్య ఏమంటే, కొంతమంది చాలా సంవత్సరాలుగా ఆ స్వభావం వంక కుంట అని ఉన్నా సరే వారి స్వభావం పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు అది వంకలు ఉంటుంది, ఇప్పుడు ఆ వంక ఉండదు. వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లోన ఇప్పుడు నిషేధిత జాబితాలో ఏర్పాటు చేయడం వల్ల రైతులకు సేల్ డీడ్ కాదు, అమ్మడం కానీ కొనడం కానీ ఈ భూములకు పూర్తిగా నిషేధం. ఈ భూములను ఎవరు కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. కాబట్టి ఈ నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ నిషేధిత జాబితాలో ఉన్న ప్రతి ఒక్క భూమి రిజిస్ట్రేషన్ కాదు, సేల్ డీడ్ కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ కాదు. ఈ జాబితాను తయారు చేయడానికి ప్రధాన కారణం గతంలోన అంటే 90sలో అప్పుడు ఏం జరిగేదంటే, అది వంకైనా రోడ్డు అయినా సరే దానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏం చేసేవాడు? రిజిస్ట్రేషన్ చేసేవాడు. 1909లో అమరావతి ఉందనుకున్నాం. అమరావతిలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద ఎవరో కన్నేశాడు. ఓకే, ఆ రోడ్డు పక్కన ఉన్న స్థలం, ఆ రోడ్డుని ఆనుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాడు. సరే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఏం జరిగింది? రిజిస్ట్రేషన్ కూడా చేసేవాళ్ళు. అంటే అది రోడ్డా, వంక, వాగా ఇలాంటివి ఏం సంబంధం లేదు, పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే, ఏదైనా సరే నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అది ఉందా లేదా పట్టించుకోడు, రిజిస్ట్రేషన్ చేసేసి పక్కన పారేసేవాళ్ళు. ఇది అప్పట్లో జరిగిన తంతు. దీనికి గాను నిషేధిత జాబితాను చేర్చడం జరిగింది. 1908 22A నిషేధిత జాబితాను రిజిస్ట్రేషన్ యాక్ట్లో తీసుకురావడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకురావడం జరగడం వల్ల ముఖ్యంగా ఇవైతే వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, అలాగే రస్తపురంబోకులు, అటవీ భూములు, ప్రభుత్వ భూములు, గ్రామ ఖండాలు, మిగతా విషయానికి వస్తే ఇలా వగైరా భూములకి చాలా స్వభావాలు ఉన్నాయి. ఇలా ఇనాం భూములని, బంజర్ భూములని, ఇలా రకరకాల భూములు ఉండేటివి. కాబట్టి ఇవన్నీ భూముల్ని నిషేధిత జాబితాలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేయడం వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏవైతే నిషేధిత జాబితాలో భూములు ఉంటాయో ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఆ భూములు, ఆ రికార్డును సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఆ రికార్డులో ఏవైతే భూములు ఉంటాయో వాటికి సంబంధించి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తే ఆ భూములు రిజిస్ట్రేషన్ కావు. ఆ విధంగా ఆ చట్టాన్ని ఏర్పాటు చేశారు. సరే, భలే ప్రభుత్వ భూముల్ని, వంకల్ని, పురంబోకుల్ని, ఇలా రకరకాల భూములు కాపాడడం కోసమే ఈ చట్టం తీసుకొచ్చారు కదా. మంచి ఉద్దేశమే. ఇందువల్ల ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగదు కదా. మరి ఈ చట్టం వల్ల ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది?
ఈ చట్టం వల్ల ప్రజలు ఎలా అన్యాయానికి గురయ్యారో ముఖ్యంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నిషేధిత 22A జాబితా అంటే ఏమిటి, 22A జాబితాలో ఎలాంటి భూములు ఉన్నాయి, 22A జాబితాను తీసుకురావడానికి గల ప్రధాన కారణం ఏంటో ఈ వీడియోలో చర్చించుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ 22 జాబితా వలన నష్టపోయిన రైతులతో పాటు ఎగ్జాంపుల్స్తో సహా మీ ముందు ఉంచుతా. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.